యువకులకు ముందు మాట్లాడడం రాదన్నారు, అసలు యువకులమే చేయలేడన్నారు. అది నిన్న సభలో ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద మీ అభిప్రాయం? మీకు మాట గతంలో కూడా నేను చాలా డిబేట్లోని మీటింగ్లో చెప్పాను. ఈ పాదయాత్ర కారణంగా లోకేష్లో జోష్ పెరిగింది, పరిణతి పెరిగింది, స్పష్టత పెరిగింది. ప్రజా సమస్యల పట్ల, ప్రజా సమస్యలను అడ్రస్ చేయటం పట్ల, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉత్తేజం చేయటం పట్ల, అధికార పార్టీని నెగ్గదీయటం పట్ల కూడా చాలా స్పష్టమైన వైఖరి పెరిగిందని నిన్న సభలో కూడా అర్థమైంది. నేను ఒక్క మాట చెప్తా. ఒక ఛానల్ అధినేత లోకేష్ గారిని అడిగిన మాట, మొత్తం మీరు ఈ 3134 కిలోమీటర్ల పాదయాత్రలో బాధపడ్డ సంఘటన ఏదైనా మీరు చూశారా అని అడిగితే లోకేష్ గారు ఒక మాట చెప్పారు. చూశాను అన్నాడు. ఏం చూశారు అన్నాడు. తన ముఖం చూపించడానికి కూడా ఇష్టపడిన ఒక బాధితురాలు ముసుగు వేసుకొని నేను లోకేష్ గారిని కలవాలి అని చెప్పేసి మా వాలంటీర్ల దగ్గరకు వచ్చింది. నేను ఆమెను కలిశాను, బస్సులో పిలిచి మాట్లాడాను. నాతో మాట్లాడుతూ కూడా ముఖం చూపించుకోకుండా ముసుగు కప్పుకుంది. ఏంటమ్మా నీ బాధ అని అడిగాను. అడిగితే ఆమె చెప్పిన మాట ఏంటంటే, 13 ఏళ్ళ నా బిడ్డని గంజాయికి గురి చేసి అలవాటు చేసి వైసీపీ నాయకులు వారాల తరబడి లైంగిక అత్యాచారం చేస్తున్నారు. బిడ్డ పరిస్థితి బాగలేదు, ఆమెకు వైద్యం చెయ్యాలి, తర్వాత రెండో బిడ్డ ఉంది, ఇలాంటి దుస్థితిలో నేను ఉన్నాను, మీరు నాకు ఏమన్నా ఆదుకుంటారని అడిగిందంట. ఆ మాటకు లోకేష్ అన్న మాట ఏంటంటే, ఎంతో కలత చెంది, ఇలా ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అలవాటు పడ్డ ఈ బిడ్డలో అదే గనుక దైవాంశకు గనుక ఇటువంటిది గనుక జరుగుంటే తాను బ్రాహ్మణి ఎలా బాధపడి ఉండేవాళ్ళము అనేది నాకు గుర్తుకొచ్చింది అని అన్నాడు. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే అండర్లైన్ చేయండి. సాధారణంగా ఏ బాధితురాలను వస్తే సరే ఓకేనమ్మా చూస్తాం, ఈ దుష్ట ప్రభుత్వాన్ని తరిమేస్తాం, మేము అధికారంలో రాగానే అమ్మాయికి వైద్యం చేస్తామని చెప్తారు. కానీ లోకేష్ అలా చెప్పలా. ఇలాంటి సంఘటన దైవాంశకు జరిగితే, అంటే దైవాంశ గంజా ఇలాంటి వ్యవహారాలకు గురైతే నా కుటుంబం పడే ఆవేదనతో పోల్చి మాట్లాడటం అనేది పరిణతికి నిదర్శనం. రెండోది, వాళ్ళు ఈ పాల ఉత్పత్తుల మీదే లోకేష్ గారికి అవగాహన ఉంది. రైతుల పంటల మీద కానీ, గిట్టుబాటు ధరల మీద కానీ, వ్యవసాయం మీద ఎలాంటి అవగాహన నాకు లేదని ఆయనే చెప్పాడు. మా నాన్నగారు పదే ప్రాజెక్టుల గురించి మాట్లాడినా, వ్యవసాయం గురించి మాట్లాడితే నాకు అంతు చిక్కేది కాదు. ఇప్పుడు నాకు అన్ని రకాల పంటల మీద, రైతుల మీద నాకు అవగాహన ఉంది. అసలు వ్యవసాయం అంటే ఏ పంటలు వేయాలో, పంటలకు ఏ పెట్టుబడులు పెట్టాలో, ఎంత ఖర్చు పెట్టాలో, పెట్టిన తర్వాత గిట్టుబాటు ధర ఏంటనేది స్పష్టంగా ఉందనేది తెలిసింది తెలిసినట్టుగా, తెలియంది తెలియనట్టుగా మాట్లాడుతున్న ఈ క్యారెక్టరు పాదయాత్ర మూలాన వచ్చిన జ్ఞానం. ప్రజల్లో మమేకం కాకపోతే ప్రతివాడు కూడా ఏమంటాడంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. అన్నీ తెలుసు అనుకున్నాడు అంటే ఆడు తల మీద వాడు మేకు కొట్టుకున్నట్టు అర్థం. నేర్చుకుంటున్నాను నిత్య విద్యార్థిగానంటే వాళ్ళలో ఎదుగుదల ఉంది అని అర్థం. ఈ పరిణతి నాకు కనిపించింది చాలా స్పష్టంగా. నిన్న సభలో కూడా ఆయన ఎర్ర పుస్తకం పట్టుకొని చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. కార్యకర్తలు చాలా ఆనందపడ్డారు. కాబట్టి ఏ పాదయాత్ర అయినా కూడా ప్రజలతో మమేకమైతే కొత్త జ్ఞానాలు, కొత్త బంధాలు, కొత్త బాధ్యతలు, ఒక బంధం ఏర్పడి ఉంటుంది. ఆ పరిణతి పాదయాత్ర ద్వారా లోకేష్ అయితే అజేయంగా సంపాదించారని చెప్పి అర్థం చేసుకోవాలి.